నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కోర్టుకెళ్లారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబం పరువుకు భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలేసిన పరువు నష్ట క్రిమినల్ దావా పిటిషన్ ని సోమవారానికి నాంపల్లి మనోరంజన్ కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు జడ్జి న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ ను ఇన్ఛార్జ్ జడ్జి సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం రోజు నాగార్జున తరపు న్యాయవాది హైకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి తమ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ప్రధానంగా మొదటగా ఈ కేసులో ఉన్నటువంటి పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ తో పాటు విట్నెస్ స్టేట్మెంట్ కూడా ఇద్దరు విట్నెస్లు పెట్టాడు. అందులో మనం చూడొచ్చు పిటిషన్ కాపీలో యార్లగడ్డ సుప్రియతో పాటు మరోవైపు వెంకటేశ్వర్ మెట్ల ఇద్దరు విట్నెస్లు స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు బాపుఘాట్ వద్ద లంగారా హౌస్ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బాపుఘాట్ లో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి ఆ లంగారా హౌస్ సంబంధించినటువంటి లిమిట్స్ కూడా పిటిషన్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 356 ప్రకారం కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈ పిటిషన్ లో నాగార్జున చాలా స్పష్టంగా పేర్కొనడం. ఇప్పటికే మనం చూసాం తన పరువు ప్రతిష్టను తీస్తూ మాట్లాడినటువంటి కొండా సురేఖకు సంబంధించిన దాంట్లో అనేక విషయాలు కూడా ఆ పిటిషన్ కాపీలో నాగార్జున పొందుపరిచిందండి. అంటే దురుద్దేశంతోనే ఒక మంత్రి హోదాలో ఉండి మహిళపై తన కుటుంబంపై ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి తన కుటుంబంపై నిరాధారోపణలు అంటే ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా తమ పిటిషన్ లో పేర్కొంది. దీనిపై విట్నెస్ స్టేట్మెంట్ తో పాటు పిటిషనర్ స్టేట్మెంట్ అదేవిధంగా పోలీసుల స్టేట్మెంట్ కూడా తీసుకున్న తర్వాత మళ్లీ మంత్రి స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం రోజు నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించిన తర్వాత మరి వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. మధు, థ్యాంక్ యూ సునీల్.